రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు వెంటనే ఆపాలని, లేకపోతే మరిన్ని సుంకాలు విధిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఎలాగైనా ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పాలనే లక్ష్యంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ను నయానో భయానో ఒప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ట్రంప్ మాటలను పుతిన్ ఏమాత్రం లెక్క చేయటం లేదు. దీంతో ఇప్పటికే పుతిన్పై ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్ తాజాగా మరోసారి రష్యా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి తోమహక్ క్షిపణులు 2000 వరకు అందజేయాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. పుతిన్తో ఫోన్ కాల్ నేపథ్యంలో ఈ విషయమై స్వయంగా ఆయనతో చర్చించినట్లు పేర్కొన్నారు. మీ ప్రత్యర్థికి 2000 తోమహక్ క్షిపణులు ఇస్తే మీకు అభ్యంతరం ఉంటుందా అని తాను పుతిన్ను ప్రశ్నించానని తెలిపారు. దీనికి పుతిన్ నుంచి బలమైన వ్యతిరేకత వ్యక్తమైందని ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్కు 2000 దీర్ఘశ్రేణి తోమహక్ క్షిపణులు ఇస్తామని చెప్పడం పుతిన్కు నచ్చలేదని తెలిపారు. తోమహక్ అతి దారుణమైన, అతి విధ్వంసకర ఆయుధమని, అలాంటి దీర్ఘశ్రేణి ఆయుధం తమపై కాల్పులు జరపాలని ఎవరూ కోరుకోరని ట్రంప్ అన్నారు. పుతిన్తో అద్భుతమైన సంభాషణ జరిగిందంటూ ట్రంప్ తెలిపారు. మరికొన్ని రోజుల్లో హంగరీ రాజధాని బుడాపెస్ట్లో పుతిన్తో భేటీ కానున్నట్లు వెల్లడించారు. ఇక్కడి చర్చల్లోనైనా రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగింపుకో అడుగులు పడాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. మరోవైపు ట్రంప్తో ఫోన్ కాల్లో ఈ తోమహక్ క్షిపణుల గురించి పుతిన్ మాట్లాడారని రష్యా అధికారులు వెల్లడించారు. అవి ఉక్రెయిన్కు అందించడంతో అమెరికా రష్యా సంబంధాలు దెబ్బతింటాయని పుతిన్ ఉద్ఘాటించినట్లు తెలియజేశారు. కాగా ఇటీవలి జెలెన్స్కీతో ట్రంప్ మాట్లాడుతూ పుతిన్కు చివరి హెచ్చరిక ఇస్తానని పేర్కొన్నారు. పుతిన్ నిజంగా శాంతి చర్చలపై సీరియస్గా లేనట్లయితే తోమహక్ దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్కు ఇస్తుందని జెలెన్స్కీకి హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే శాంతి చర్చలపై పుతిన్ ఆసక్తి చూపకపోవడంతో ఉక్రెయిన్కు తోమహక్ క్షిపణులకు ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికైనా పుతిన్ వెనక్కి తగ్గకపోతే అతి విధ్వంసకర ఆయుధాలైన దీర్ఘశ్రేణి తోమహక్ క్షిపణులు రష్యాపై విరుచుకుపడతాయని హెచ్చరించారు.